ప్రెజెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఒక ప్రజాపాలన అని కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అవును. 6 గ్యారంటీలతో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చారు. కానీ 100 రోజులని చెప్పారు. కానీ 100 రోజుల్లో అవేవి కూడా అమలు చేయలేరు. ప్రజలకు ఉపాధి కల్పియాలి. ఉచిత హామీలు కాదు. ఉచిత హామీలతో ప్రజలను సోమరిపోతులుగా మార్చి పనిదొంగలుగా మారుస్తారు. అన్నీ ఫ్రీ 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 అని మళ్ళా ఇప్పుడు ఫ్రీ కల్పిస్తారు. భారం అంతా మళ్ళీ ప్రజలపైన పడుతుంది. మళ్ళీ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తారు. మళ్ళీ ఫ్రీ పెట్టరు కానీ మళ్ళీ పెంచేసేది బస్ ఛార్జీలు మా అందరికి. ఎవరికి అనిపించాలి, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వారికి కల్పిస్తే కొంత మేరకు బాగుంటుంది. సో ఇలా చేసుకుంటూ ఉంటే మనకి రాష్ట్రంలో ఈ ఉచిత పథకాలు కూడా మనకి స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. ఇలా అన్ని ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మరి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి అందరికీ ఇలాంటి ఉచిత పథకాలు అందుతాయా? ఉచిత పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత పథకాలు అందించాలి. ఇప్పుడు ఉచితాలని ఉన్నవాడు అందరూ అదే ఉచితాలని అందరూ ఉచితాలు వద్దు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు. బస్సులో మాత్రం ఓన్లీ ప్రయాణికులు ప్రయాణించేది మాత్రం పేదవాళ్ళే. పేదవాళ్ళకి మాత్రం కల్పించాలి. ఇప్పుడు ఏమైంది ఉచితాలని చిన్న అవసరం ఉంటే కూడా హైదరాబాద్ వస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు హైదరాబాద్కు. చిన్న అవసరం ఉంటే కూడా ఫ్రీ కాబట్టి అందుకని హాఫ్ టికెట్ అయినా పెట్టాలి. కానీ మొత్తం ఉచితాలు చేయొద్దు, ఫ్రీగా ఏది కూడా. ఓకే. అయితే ఈ గవర్నమెంట్ లో మీరు గమనించిన మంచి మార్పులు ఏంటి? మంచి మార్పులు రుణమాఫీ అన్నారు, చేసి 2 లక్షల రుణమాఫీ. పింఛన్ ఇంకా పెంచుతామన్నారు, పెంచలేరు. రాజకీయం చేస్తారు ప్రతిదాన్ని, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఒకరిపైన ఒకరు. థ్యాంక్ యూ.